నమస్తే సినిమా లవర్స్. మావా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ ద్వారా. గీతాంజలి సినిమా 2014లో మన ముందుకి వచ్చి అందరినీ అలరించింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్గా 10 సంవత్సరాల తర్వాత కంటిన్యూ చేస్తూ గీతాంజలి మళ్ళీ వచ్చిందిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా మరియు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి చూసి ఆనందించండి. కథలోకి వెళ్తే గీతాంజలి మొదటి పార్ట్లో ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న శ్రీనివాస్ తన కథను ప్రొడ్యూసర్ అయిన రావు రమేష్ గారికి చెప్తాడు. తను కథలో ఏం చెప్తున్నాడో అచ్చం నిజ జీవితంలో అదే జరుగుతుంది. అయితే రావు రమేష్ గారి కన్ను గీతాంజలిపై పడడం, ఆ తర్వాత గీతాంజలిని పాడు చేసి చంపేస్తాడు. అదే గీతాంజలి ఆత్మగా మారి రావు రమేష్ గారిని చంపుతుంది. అక్కడితో గీతాంజలి మొదటి పార్ట్ పూర్తి అయ్యింది. అయితే దానికి కొనసాగింపుగా ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో సినిమా కష్టాలు పడుతున్న అదే నలుగురు యువకులు ఎలాగైనా సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారికి సరైన ప్రొడ్యూసర్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఏదో ఒక పని చేసి బ్రతికేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుండి పిలుపు రావడంతో ఊటీకి వెళ్తారు. అక్కడ ఆ ప్రొడ్యూసర్ చెప్పిన కథ, లొకేషన్ కోసం తీసుకున్న ఒక పాడుబడ్డ బంగ్లా, హీరోయిన్గా అంజలి గారిని ఒప్పిస్తారు. ఆ తర్వాత అందరూ ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, వారు సినిమాని తీశారా లేదా, ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఏం జరిగింది తెలుసుకోవాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను ఖచ్చితంగా చూసేయండి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది. కడుపుబ్బా నవ్వించడానికి అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాటోగ్రఫీ, బీజిఎం పర్వాలేదనిపించాయి. విఎఫ్ఎక్స్ మరియు మేకప్ ఆర్టిస్ట్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ మరియు సత్యగారు సునీల్ గారి కామెడీని తెగ ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో నచ్చని విషయాలు ఏమిటంటే క్లైమాక్స్ అస్సలు బాలేదు. క్లైమాక్స్పై ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఈ హారర్ కామెడీ జానర్ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. నా డోపమైన్ లెవెల్స్ వచ్చేసరికి 60 ml అవుట్ ఆఫ్ 100 ml. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీకు ఇష్టమైన కామెడీ సీన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ లవ్ యువర్ కంట్రీ. జై హింద్.